వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు. ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్, ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరటన్. చెరుటెక్కడు నేనక్కడికే తింటున్నటివి, చెరుటెక్కడు నేనక్కడికే తింటున్నటివి. వినరమ్ము యేసునాథుడనా మనవినిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమిప్పుడు. సమస్త లోక పాపం మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా ఉన్నది. యాహాను గారు అనబడిన వారు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 యాహానులు ఉన్నారు. ఇతడు అపోస్తలుడైన యాహాను. 12 మంది శిష్యుల్లో అందరికంటే చిన్నవాడు ఈ యాహాను. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు కాలంలో ఈయన జీవించున్నాడు. అందరికన్నా చిన్నవాడు. యేసు ప్రభు వారు తనతో ఉన్నప్పుడు దగ్గరుండి రాసిన పుస్తకమే యోహాను సువార్త. హల్లెలూయా. యోహాను సువార్త మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దీని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకి సమస్తం అర్థమైపోయింది. సువార్తను ఎంతమంది రాశారు? ఎంతమంది రాశారండి? సువార్తను ఎంతమంది రాశారు? 4 3? వాటి పేరు చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు ఒక పుట్టకను గురించి రాయలేదు కానీ ఆయన పరిచర్య ప్రారంభం నుంచి ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఆయన పరిచయం చేసిన దినాలలో యేసు ప్రభువు వారు ఎక్కువగా అగ్నిస్ట్గా ఉన్నారంటే రోమియోలకి అయితే కాదు కానీ యూదులకే ఆయన అగ్నిస్ట్గా ఉన్నాడు. ఎందుకని? యూదులకి ధర్మశాస్త్రం ఉన్నది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? 10 ఆజ్ఞలు. కానీ వీరు ఆ దినాలలో చెదిరిపోయి వచ్చి అన్ని దేశాల నుంచి వచ్చిన తర్వాత ఒక దేశంగా ఏర్పడిన తర్వాత మన దేవుడికి మనము ప్రతిష్టంగా ఉండాలనేసి 614 ఆజ్ఞలు చేసుకున్నారు. ఎన్ని ఆజ్ఞలు? 614 ఆజ్ఞలను సొంతగా చేసుకున్నారు. తుమ్మిన ఫైన్ కట్టాలి, తగ్గిన ఫైన్ కట్టాలి, పని చేసిన ఫైన్ కట్టాలి. ఏది చేసినా సరే వారికి నష్టపరిహారంగా వారికి శిస్తులు చెల్లించి ఉండాలి. ఇప్పుడు మీరు ఏ పనులు కడుతున్నారు? ఇంటి పనులు ఎన్ని సంవత్సరాలకి కడుతున్నారు? నెల కడుతున్నారా? రోజు నెల కడుతున్నారా? రోజు కడుతున్నారా? సంవత్సరానికి ఒక్కసారి. కానీ మీరు వారికి ఎప్పుడు గుబులు పడేటప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పనులు కట్టించుకునేవాళ్ళు. అలా వాళ్ళు ప్రాణాలను విసిగించేవారుగా తయారైపోయారు. ఆ దినాలలో ఈ కరుడు గట్టిన హృదయాలలో ఈ యొక్క కలిశాత్మ మధ్యలోనికి కరుణామయుడు యేసులోకి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చి సమాజ మందిరాలలో బోధిస్తున్నప్పుడు ఆ బోధకు కొన్ని వేల మంది ఆకర్షించబడి ఆయనను గమనించేవారు. ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఈ పరిశీలన శాస్త్రులకి ఏం కలిగింది? మనసులో విషయం కలిగింది. ఏం కలిగింది? విషయం కలిగి యేసు ప్రభువు వల్ల మనకి ఉపయోగం ఏం లేదు, యేసు ప్రభువుని చంపేయడానికి వీళ్ళు పూనుకొని ఉన్నారు. అయితే అట్లాంటి సందర్భంలో ఒకసారి ఆయన
ఈ సునగోగులో బోధిస్తున్నప్పుడు ఆయన ఒక మర్మాన్ని చెప్పాడు. ఆ మర్మం ఏంటంటే ఆయన యొక్క శరీరంలోని చెయ్యి వేసి ఆయన రక్తాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ ప్రభువే మనలోనికి ఉంటాడు. అర్థమైందా? ఆ ప్రభువే మనలో ఉంటాడు. సరే, అది కానీ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా 41వ వచనం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 41 నుంచి చూసినట్లయితే యోహాను సువార్త 6:41 నుంచి చూసినట్లయితే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సనుగుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా? ఈయన తల్లిదండ్రులు మన పెరుగుదము కదా, నేను పరలోకం దిగి వచ్చున్నానని ఈయన ఎలాగో చెబుతున్నాడని. అందుకు యేసులో మీరు సందుకొనుబడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అంతే దినమున నేను వారిని లేపుదునని అంటున్నాడు. హల్లెలూయా! మాట మనకు అర్థమవుతున్నాయా? అంతే దినంలో మనం లేపాలంటే మనం ఎవరిని కలిగి ఉండాలి? యేసు ప్రభుని కలిగి మనము ఉండాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి చెప్పినప్పుడు వారి మాత్రం దేవుడిగా నమ్మట్లేదు. ఎందుకని? యేసు ప్రభువు మన సమాజంలోనే జన్మించాడు. మరి ఇప్పుడు ఒక దేవుడు భూమి మీద జన్మించాలంటే దానికి కావలసిన సర్వ సైన్యములు భయంకరంగా బందోబస్తుతో జన్మిస్తారు. కానీ యేసు ప్రభు ఎట్లా జన్మించాడు? దేవుడిగా ఆయన ఒక పేదలుగా లోకంలో జన్మించినాడు. చిన్నప్పటి నుంచి మన సమాజంలోనే ఆయన జీవిస్తున్నాడు. మరి ఉండి ఒకసారి నేను పరలోకం నుండి వచ్చానంటే నమ్ముతారా? ఈ దినాలలో నిజమైనదని నమ్మరు, కానీ బాబాను నమ్ముతారు. ఏం నమ్ముతారు? దేవబాబా అనేసి ఉంటాడు. వాడు కొన్ని వందల మంది స్త్రీలను వాళ్ళ ఆశ్రమం జరిపించుకొని ఏం చేసేవాడు? భయంకరంగా మానవం చేసి చంపేసేవాడు. ఒకవేళ మగవాళ్ళు కూడా ఆశ్రమంలో చేరడానికి పోతే మగవాళ్ళకి ఆ యొక్క పురుషాంగాలను కట్ చేసి లేదా వాటికి సంసారానికి పనికి రాకుండా ఆవేశం చేసి వాడితో ఉండేవాడు. అలాంటి కషాయం వల్లనే మనుషులు నమ్ముతారు, కానీ దేవుడిని మాత్రం నమ్మరు. దైవ సేవకులను మాత్రం నమ్మరు. ప్రభుత్వం మాత్రం నమ్మరు. ఈ మధ్యకాలం చూడటానికి వెకేషన్లో పోతే దరిదాపు ఒక 30 నుంచి 50 మంది దాకా వెకేషన్లో చనిపోయారు. ఆఫ్టర్ వాడు ఏంది? ఒక మనిషే మోసగాలని మాయగాలని నమ్ముతారు, కానీ ప్రభు మాత్రం నమ్మరు. ఇక్కడ ఈ యూదులు పరిసయ్యులు శాస్త్రులు కూడా యేసయ్య మాత్రం నమ్మలేదు. ఈయన యేసేపు కుమారుడిగా నరకుడు కాదనేసి అన్నారే, కానీ ఆయన చెబుతున్న ఆ మాటలను మాత్రం వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను రాత్రే పరలోకం నుంచి కూలిపడ్డానని మీరు నమ్ముతారా? చెప్పండి. ఎవరు నమ్మరు. ఎందుకని? వాళ్ళ హృదయాలు అట్లా ఉన్నాయి. అయితే దేవుడిలారా ఇంకా మనం చూసినట్టు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలా చెప్పుచున్నాడు అని. అందుకు యేసు మీరు సందుకొనుబడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. చూడండి, మనం ప్రభువుని నమ్ముకోవాలంటే మనం సువార్త చెప్పాలా? సువార్త చెప్తేనే నమ్ముతారా, లేదా వాళ్ళకి వారు మానవ చూస్తే నమ్ముతారా? నేను అడిగింది కరెక్ట్గా ఆన్సర్ చేయండి. సువార్త చెబితే నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హిందూ సోదరులు ఉన్నారు. వాళ్ళు సువార్తను చెప్తే
నమ్మాలి, నమ్ముతారు, వస్తారు. కొంతమంది దేవుడు అంటే తెలిసి కూడా వారిని నమ్ముకోమని చెప్పనవసరం లేదు. ఎందుకని? వారిని దేవుడే ఆకర్షిస్తాడు. దేవుడు ఆకర్షిస్తే కానీ నా యొక్కకు రాడు. అర్థమవుతుందా? దేవుడు ఆకర్షిస్తే ఎవరైనా వస్తారు. కానీ మనం చెప్పాలి. ప్రభువు కూడా మరి మాట చెప్పింది ఎవరో? యేసయ్యే అంటున్నాడు. ఏమైనా ఒకసారి మీకు ప్రాక్టికల్గా ఉంది. అందుకు యేసు మీరు సందుకొనుకొని నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించడమే కానీ ఎవడను నా యొక్కకు రాలేడు. అంతే దేవుడు నేను వారిని లేపుదును. చూడండి, దేవుణ్ణి ఎంతో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఏం చేస్తారంట? ప్రభువు వారిని ప్రేరేపిస్తారు. చాలా మందికి నువ్వు మారంటే ఇంకా టైం అని మొండికేస్తూ ఉంటారు. అవునా? అయితే దేవుడా ఇక్కడ 45 మనం చూసినట్లయితే వాళ్ళందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవర్తన లేఖనంలో రాయబడిన కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతి వాడును నా ఎదురుకు వచ్చును. దేవుని యొక్క నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవరిని తండ్రి చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసిన వాడు, విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే. ఈ పితరులు అగ్నిలో మన్నాను తినను చనిపోయి దీనిని తినివాడు చావుకున్నట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరైనా ఈ ఆహారము తిని భుజిస్తే వాడెక్కడను ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చిన ఆహారము లోకమునకు జీవన కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుడా యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? జీవాహారంగా వచ్చాడు. కానీ అక్కడ ఉన్న కర్కోటకులు దానిని ఆత్మీయ పరంగా తీసుకోలేదు, కానీ వాళ్ళ శరీర పరంగా తీసుకున్నారు. ఇదిగో నన్ను పీక్కుందేనండి నీకు పరలోకం అవుతుందంటే తింటారా? చెప్పండి. మనుషులను కఠినపరిచేది ఎవరు? దేవుని యొక్క ఆలోచనలను గ్రహించకుండా చేసేది ఎవరు? అపవాదైన సాతాను. వాళ్ళ హృదయాలోచనలు చెడ్డవి. వాళ్ళు మొదటి నుండే చెడిపోయి ఉన్నారని ప్రభువే అంటున్నాడు. సర్వసంతానం అనేసి అపోస్తలుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే అంటున్నాడు. ప్రియమైన దేవుని ద్వారా మనంగా చూసినట్లయితే ఈరోజు ఈ యొక్క మర్మం మీకు అర్థమైనట్లయితే ఇంకెన్నడూ మీరు పాపం చేయరు. ఇంకెన్నడూ మీరు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఎన్నడూ మీరు చేయరు. ఆయన మనకి అసలు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే నిత్య జీవితం. చెప్పండి, నిత్య జీవితం ఆయన మనకి ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన ఇచ్చిన నిత్య జీవంలో మనం పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు ఆయన శరీరంలోనూ ఆయన యొక్క పానములను మనము ఏం చేయాలి? పాత్రులుగా మనం మార్చబడాలి. ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో, ఎవరైతే ఆయన పాత్రలు త్రాగుతారో, ప్రభువు వచ్చినప్పుడు మరలా వాళ్ళందరూ ఏమవుతారు? పునరుద్ధానం అవుతారు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత జీవం ఉందంటే ఉన్నది, చనిపోయిన వారు మరలా లేపబడతారని స్పష్టంగా యేసయ్య చెప్తాడు. అంత్యదినమునందు నేను వారిని లేపుదును. హల్లెలూయా. అయితే యేసు ప్రభు యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఈరోజు పనికి వెళ్తే ఒక 500 ఎత్తున్నారంటే ఆ పనికి వెళ్తున్నాం. ఎందుకని? దాన్ని మనం నమ్మాం. మరి నిత్య జీవం అంటే ఏంటి? ఇంకా ప్రాణం అంటూ పోయేదే ఉండదు. యుగ యుగాలు తరతరాలు ఆయనతో జీవించే అభిషేకం, ఆ కృపను ప్రభువు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడారా ఎంతో మరి దేవుణ్ణి ఎవరు చూడలేదు. భూమి మీద నేను
దేవుడి దృష్టిలో అంటే చేయాల్సిందే ముఖాముఖిగా రియల్గా దేవుడి దృష్టిలో ఉన్నారా? దర్శనాలలో కాదు, రియల్గా భూమి మీద ఎవరు చూడలేదు. ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? మోషే గారు. ప్రభువా నేను చూడాలి ప్రభు అనేసి అన్నాడు. నన్ను చూసి తట్టుకోలేదు అబ్బాయి అనేసి అంటాడు. దేవుడు ప్రభువా నేను చూడాలి అంటే నువ్వు నన్ను చూడలేవు అనేసి అంటాడు. నేను చూడాలని పట్టుబట్టాడు. యేసురక్తమే జయం. అయితే ఎప్పుడైతే పట్టుబట్టాడు మోషేతో దేవుడు నాకు ఇదిగో నువ్వు ఆ బండ గణకమాలను నువ్వు చూడు అనేసి అంటాడు. ఎప్పుడైతే బండ ఆధారం చేసుకుని గణకమాలను చూసినప్పుడు యేసు ప్రభువులు వారు ఎదట చూపించలేదు కానీ గణక భావాన్ని మాత్రం చూపించాడు. ఆ దెబ్బతో నాకు ఏమైపోయింది? మోస వచ్చి కింద పడిపోయినట్టు అంటాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఈ పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం భుజించారు? మన్నాను వారు భుజించారు. పరలోకం నుండి వచ్చిన మన్నాను. ఆ మన్నా ఎవరు కాదు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మనగా చూసినట్లయితే ఎట్లా విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే. నీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడేమో ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేను ఆహారం లోకములకు జీవము కొరకే నా శరీరమే అని మీకు నిత్యముగా చెప్పుచున్నాననేసి అన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, అట్లా ఎప్పుడైతే అన్నారో యూదులందరూ ఏం చేశారు? సాగటం ప్రారంభించారు. సాగటం అంటే ఏంటో చెప్పండి? బొమ్మడం. చాలా మంది పన్నుకి వెళ్ళినప్పుడు ఆ పన్ను మేఘాలు అయిపోయినా పట్టిలు తీయకపోయినా కొనుక్తా ఉంటారు, తీయండి అనేసి. చాలా మందికి నచ్చని పనులు చేస్తుంటే ఏమొస్తుంది? కోపం వచ్చి గందరగోళంగా ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు చాలా గొలుగుతూ ఉంటాను. ఎందుకని? నాకు నచ్చని పనులు ఏమైనా చేస్తే అక్కడ గొలుగే వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, యూదులు ఏమంటున్నారు? ఈయన తన శరీరము ఎలా చేయగలడని ఒకరితో ఒకరు వాదించండి. కాబట్టి ఏ శక్తులైన మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంతే తిరుమల నేను వాడిని నిలుపుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనకి పునరుద్ధానం ఉన్నది తెలుసా? మనకు పునరుద్ధానం ఉన్నది. ప్రభువు వారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు పరలోకంలో మరలా మనము ఏమవుతాము? ఈ లోకంలో చనిపోయిన వారి సైతము సమాధులు బద్దలైపోయి తిరిగి లేస్తా ఉంటారు. హల్లెలూయా. ఎవరు? యేసుక్రీస్తు నమ్ముకొని ప్రభుత్వాలలో పాల్గొందిన వారు మాత్రమే అందులో ప్రవేశింపజేస్తారు. వారికి మాత్రమే నిత్య జీవం అనేది ఉంటది. కానీ ఇక్కడ యూదులు ఏం చేశారు? భయంకరంగా వాదన చేశారు. యేసు ప్రభు నిత్యముగా చెప్పాడు, శరీరము అంటే వారు నిజంగానే శరీరం పీకుని అన్నట్టు వాళ్ళు చేశారు. కానీ రొట్టెకు సాదృశ్యమైన శరీరాన్ని ఈరోజు మనం పూజించాలి. హల్లెలూయా. చాలా సంఘాలలో చూసినట్లయితే ప్రతి ఆదివారం రొట్టెను విరిచేస్తారు. ప్రతి ఆదివారం ఇవ్వచ్చు, నెలకు ఒకసారి ఇవ్వచ్చు. ఇవి తినటం ప్రాముఖ్యం మీకు, కానీ ఇదే ఒక ఆచరణగా వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? మనము ఒకరినొకరు ఉపేక్షించుకొని వీటిలో మనం ఏం చేయాలి? ఉపేక్షించుకొని ఇందులో పాల్గొనాలి. ఏదో ఇస్తున్నాను తింటున్నాం అంటే దేవుని ఉగ్రత మన మీద వస్తుంది. ఇది తిన్న తర్వాత ఇంకెప్పుడు పాపం చేయకూడదు. అర్థమవుతుందా? ఇది తిన్న తర్వాత ఇంకెప్పుడు మనము నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు.
ఇది తిని దీనిలోకి ప్రవేశించిన తర్వాత ఇంకెప్పుడు మనం చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు కానీ దేవునికి వ్యతిరేకమైన ఏది మాత్రము చేయకూడదు. హల్లెలూయా. నా యొక్క ఇందులో పాల్పొందిన వారు ఏం చేయాలి? తాము ముందుగా పరీక్షించుకోవాలనేసి ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగుట ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి యోగును ఏమవుతారంట? ఎట్లా విత్తనాలు తింటా ఉంటే ఏమిటి చేస్తుంది? అపరాధి. అపరాధి అంటే ఏంటి? తెలిసి పాపాలు చేసే వాళ్ళని, ఇది తప్పని తెలిసి దానిని విడిచిపెట్టకుండా మరలా అదే భూమిలో కోల్పోయి ఉంటారే వాళ్ళు అపరాధులు. వారిని ఎందరో క్షమించాలని వారిని అపరాధులుగా తీరుస్తారని చెప్తున్నాడు దేవుడు. అయితే మనమే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనం కరెక్ట్గా ఉంటేనే ఇందులో పాల్గొనాలి. లేదంటే తిన్నామనుకో దేవుడికి లెక్క మనం చెప్పాలి. ఒకవేళ అయోగ్యంగా తింటే మనకు రోగాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. అందుకని చాలా మంది భక్తులు ఏమన్నారనేసి ఇక్కడ ఉంటుంది. ప్రభు యొక్క రక్తం నిమిత్తం అపరాధులుగా తీర్చబడ్డారు ఎవరు? యూదులు. ఎవరు? యూదులు. యేసు ప్రభువు వారిని తీర్పు తీర్చినప్పుడు ఏమని అన్నారు? పిలాతు అయితే ఇతను నాకు ఏ పాపంగా రావట్లేదు, ఇతడు యొక్క దోషము ఇతడు రక్తాపరాధం నామ కుటుంబం దూరం అనేసి చేతులు పెట్టుకున్నాడు. కానీ ఈ యూదులు మాత్రం ఏం చేశారు? ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద కానీ ప్లాన్ వేసుకున్నారు. అట్లా ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్లాన్ వేసుకొని ఆ మాటలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ మాటలో ఉచ్చరించారో భయంకరమైన శాపానికి గురైపోయారు. యేసు ప్రభువు చనిపోయిన ఒక 40 సంవత్సరాలకి ఏం జరిగిందంటే ఈ యొక్క యెరూషలేములో భయంకరమైన నరవణ జరిగింది. వెస్పసియస్ టైటస్ చక్రవర్తి అనే వాడు యూదులని 22 లక్షల మంది యూదులని ఓచకోత కూర్చాడు. ఆ ఓచకోతలో ఎంత నాకయాతన అంటే వాళ్ళని సెలవేయడానికి ఆ కొమ్మలో రాకపోతే ఏం చేశారంటే చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకి గట్టిగా వాళ్ళు సాగదీసి పెద్ద పెద్ద గట్టపాటు ఉంటుంది కదా, ఆ గట్టపాటు కుర్చి చంపేశారు. వారికి ఆఖరికి తినడానికి లేకపోతే కలుపును పుట్టిన పిల్లలను కూడా కూసుకుని తిన్నారు. అలాంటి భయంకరమైన దుశ్చర్య ఆ దినాలలో వారి మీదకి ఆ కీడు వచ్చింది. యేసయ్య అంటాడు ఏమని? అమ్మలారా మీరు నా కోసం అడగండి, మీకోసం ఈ పిల్లల కోసం ఏడవని చెప్పారు. ఎందుకని? రక్తాపరాధులు అయ్యారు లేదా? ఆ తర్వాత ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. వారికి 1800 సంవత్సరాల వరకు ఒక దేశం అంటూ లేదు. అర్థమవుతుందా? 18 సంవత్సరాల వరకు వారికి ఒక దేశం అంటూ లేదు. ఈ దేశాలలో చెదిరిపోయి వారిని హింసించని దేశం అంటూ లేదు. వారు హింసించకుండా ఉన్న దేశం ఒకే ఒకటి, మన భారతదేశం ఒకటి. హల్లెలూయా. అందుకని ఇండియాలో చాలా మంది యూదులు ఉన్నారు. అయితే 1948లో వారు ఒక దేశంగా వారు అవతరించారు. వారు అవతరించి నేటికి వారు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. 3వ మందిరం కూడా పునాదులు ప్రారంభమయ్యాయి. 3వ మందిరం కూడా కూలిపోయిన ఆ మందిరాన్ని మళ్ళీ కట్టడానికి రెడీ అయిపోతుంది. హల్లెలూయా. అది కట్టగానే అంత్యక్రీస్తు అనేవాడు ప్రత్యక్షమవుతాడు. ఈ యొక్క మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఇంకా ప్రభు దగ్గరికి వెళ్తాం.
ఒకవేళ చనిపోతే పునరుద్ధరణ అవుతాం, చనిపోకపోతే మొదటిగా చనిపోయిన వారు లేస్తారు. ఆ తర్వాత సజీవంగా ఉన్న మనము మహిమ దేహాన్ని ధరించుకొని ఆయన సన్నిధికి వెళ్తాం. ఎప్పుడు ఉంటామంటే ఆయన యొక్క రొట్టెను తిని ఆయన యొక్క పాత్రను తాగినప్పుడు మాత్రమే. హల్లెలూయా. మరి ఇది మనం తీసుకున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇస్తున్నారులే తీసుకుంటున్నాం అంటే సెట్ కాదు. ఏదో నామకార్థాలు కొన్ని సంఘాలలో లాభం ఎంత ఉందన్నమాట. చూడండి, దీని ద్వారా ఈ ఒకరిని చూసి ఒకరు మనము నక్కను చూసి పొడి చూసి నక్క వాతలు పెట్టుకునే పనులు మనం చేయకూడదు. దేవుడు ప్రతి హృదయానికి కనెక్ట్ అయి ఉంటాడు. అర్థమవుతుందా? మొదటిగా మీరు దేవుడి మాటను వినాలి, లేదా దైవసేవకుడు చెప్పే మాటను వినాలి. దేవుడి మాటను ఉండాలి, దైవసేవకుడు అని చెప్పినట్టు ఆయన ఉండాలి. వాడు చెప్పినవి లేదేందులే, ఏదో ఆదివారం పోతున్నాం వస్తున్నాం దేవుడికి అంతదు అనుకుంటే పట్ట తర్వాత ఇంకా లేదు. దేశరత్నమే జయం. చూడండి, దీని ద్వారా ప్రభు అక్కడ అతి సమీపంగా ఉన్నది. ఏ దినము ఏ క్షణము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మరి మనం ఎత్తబడాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు బలారాధనలో మనం కసేపట్లో పాల్గొనబోతున్నాం. అయితే మరి ఆ బంగారాధన తీసుకున్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? పవిత్రమైన హృదయం కలిగి ఉంటాం. అశుద్ధి మనస్తత్వం, అది మా బొడ్డోళ్ళు మైత్రి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉన్నాయో అక్కడ చిన్న బిడ్డ ఉన్నాడు లక్కీ వాళ్ళు అలాంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మనం ఉండాలి. అర్థమవుతుందా? మనుషులు కక్షలు విభేదాలు ఆపకూడదు, ఏమన్నా సరే వాటిని పక్కన పెట్టి మనం ప్రభు కొరకు నీతి నిజాయితీ యథార్థంగా మనం జీవించినట్లయితే ప్రభువు మధ్యాహ్నం వస్తే పిలిస్తే వెళ్ళిపోవటమే, దేశరత్నమే చెయ్యం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే నీటిలోనిది త్రాగువాడు లేదా ఇందులో పాల్గొన్నవాడు ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. మన హృదయాలు మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకొని ఇందులోనికి దిగాలి. లేని వల్ల మనకేమొస్తాయి? శాపాలు వస్తాయి. బలారాధన విషయంలో ఎవరు ఇవ్వాలంటే అభిషేకించబడిన సేవకుడే ఇవ్వాలి. ఎవరు పడితే వాడు ఇస్తే శాపాలు వస్తాయి. ఒక ఆమె టీవీ నెత్తనేసి టీవీ ముందు ప్రార్థన చేసుకుని తాగితే ఇప్పుడు కావాల్సిన రెండు చేతులు పనిచేయట్లేదు, ఏం నెట్టబోయే. అర్థమవుతుందా? దైవసేవకులు అందుబాటులో లేకపోతే మీరు తెలిసిన దైవసేవకుల కాడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొనిస్తే బాగుంటుంది. టీవీ ఎత్తున్నారు తీసుకుంటున్నాం అంటే ఏళ్ళకి జట్లు వస్తాయి, రోగాలు వస్తాయి. దేశరత్నమే జయం. ఇంకొక ఆమె అయితే మీరు సాగర్ వస్తే సాగర్ వెళ్ళినట్లయితే ఒక ఆమె గుడి గంటల మీద జరుపుకుంటా ఉంటుంది. ఆత్మకు వ్యతిరేకం తిరిగి ఇమంతా బొల్లి ఈ మొత్తం పుష్టిగా వచ్చేసి తయారైపోయింది. ఎందుకని? ఇష్టానుసారంగా దేవుడికి ఉంటే దేవుడు ఊరుకోడు. దేవుడు నిష్ట కలిగిన వాడు పరిశుద్ధుడైన వాడు ఆయన సేవ ఎట్లా చేయాలి? దేవుడు సేవకు చేత అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే చేయాలి. ఎవడబడతాడు ఇందులో చేసి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే దేవుడు ఊరుకోడు. అందుకని మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకొని ఇందులోనికి మనము పాల్గొనాలి. ఎంత పోరాటమైనా సరే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు, కానీ పాపి మాత్రం స్వీకరిస్తాడు. ఎందుకు? ఆయన ప్రేమమయుడు. మానవుడు ఎల్లప్పుడూ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పులన్నీ క్షమించడానికే ఈ ఆచరణ దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని రోగాలున్నా సరే ప్రభు సముఖంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆ రోగం నుంచి ప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు.
అర్థమవుతుందా? మీకు సాక్ష్యం చెప్తాను. నేను తెనాలి వెళ్ళా. తెనాలిలో ఏం జరిగిందంటే గొప్ప దేవుడు వచ్చాడు. నేను ప్రార్థన చేస్తే మా కళ్ళ ముందే ఒక ఆయనకి కళ్ళు లేవు, కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ఒక ఆయనకి 15 సంవత్సరాలు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి చెవు వినపడకుండా పోయింది. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ చెవుడు కూడా పోయి చెవు బాగా వినపడింది. హల్లెలూయా. ఒక ఆయనకి పోలియో వచ్చింది, కాలు నడవలేకపోతుంది. ఆ కాలు వరకు ప్రార్థన చేస్తే ఆయన ఉడకడం ప్రారంభించాడు. హల్లెలూయా. నాకు భయంకరంగా తలపోటు, ఈ మెడ నొప్పి వస్తుంటే వెళ్ళి ప్రార్థన చేయించుకున్న ఆయనతో దెబ్బకి లేదు. ఎందుకని? ఉదయంలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి, ఉదయంలో పరిశుభ్రత ఉండాలి. దేవుడు నన్ను బాగు చేస్తాడు అన్న విశ్వాసం మనము ఉంటే తప్పకుండా మనకి కలుగుతాయి. ఒక అతను వచ్చాడు, దేవుడు కనపరుస్తావా అంటే, దేవుని స్వస్థపరుస్తున్నాడని నమ్ముతున్నావంటే నా కాలు అంటుంది, కానీ దేవుని గురించి ఏం చెప్పట్లేదు. కాదులే వెళ్ళిపోమని చెప్పాడు. చూడండి, దేవుని మీద దేవుడు మన పట్ల అద్భుతాలు చేయాలంటే, ఆశ్చర్యకార్యాలు మన పట్ల చేయాలంటే దేవుడిని మనం ఏం చేయాలి? పూర్ణంగా నమ్మాలి. హల్లెలూయా. ఒక అతను మూయుడు, పుట్టకముందే మూయుడు, 30 సంవత్సరాలు అప్పుడు మాట్లాడాలి. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యేసయ్యా స్తోత్రం హల్లెలూయా అన్నాడు. తెనాలి నేను కళ్ళారా దగ్గర నుండి చూశాను. ఇంకా అలాంటి అద్భుతమైన సంగతులను నేను వచ్చే వారంలో ఆయన చేసిన మిరాకిల్స్ ఏంటో అన్నీ మీకు వచ్చే వారం నేను చెప్తాను. కావున ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయాలు మనము అసలు దేవుడికి కనెక్ట్ అయి ఉన్నామా లేదా? ఆ కనెక్ట్ అయి ఉంటేనే మీరు ఇందులో పాల్గొనాలి. లేదంటే ఊరికే తీసుకున్నారనుకో దానికి శిక్ష పాత్రలు మీరే శాప తెలుసుకుంటారు. ఎందుకంటే ఇది ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన దాంట్లో పాల్గొన్నప్పుడు ఏదో స్నానం తీసుకోవద్దు. మా హృదయాలను మనము కడుక్కొని ఇందులోనికి మనం ప్రవేశిద్దాం. ఎట్లా మనం ప్రవేశించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం కూడా ఏమవుతాము? సమాధులు బద్దలు చేయబడి పునరుద్ధానంలో మనం కూడా నిలబడతాం. హల్లెలూయా. దేవుడు మనందరూ కరుణించి మనల్ని పవిత్రులుగా చేయగాక. ఆమేన్.